హాయ్ అండి, నమస్తే. అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు కొబ్బరి పాల పులావ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. చాలా బాగుంటుంది. మన ట్రెడిషనల్ రెసిపీ కదా, అదేనండి కొబ్బరి అన్నం. ఈరోజు బ్యాచిలర్ స్పెషల్ అనమాట. అంటే నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం మనం 2 కప్పుల బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకొని డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కొబ్బరికాయని పగలగొట్టి చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో కొంచెంగా నీళ్లు పోసుకుంటూ జాగ్రత్తగా మిక్సీ పట్టి దాన్ని ఒక గుడ్డ మీద ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా మనం ఏదైనా క్లాత్ని బాగా ప్రెస్ చేసినట్లయితే చక్కగా థిక్గా ఉండే కొబ్బరి పాలు రెడీ అవుతాయి. మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు. కొబ్బరి అన్నం ఎప్పుడైనా సరే కోకోనట్ ఆయిల్తో వండితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను దిశానా కంపెనీ వాళ్ళ కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. ఈ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. అమెజాన్లో తీసుకున్నాను అనమాట. నేను ఏ వంట నూనె మంచిది అని చాలామంది అడుగుతున్నారు కదా, కోకోనట్ ఆయిలే ది బెస్ట్ అండి. వండుకునేటప్పుడు కూడా స్మెల్ రాదనమాట. ఇది 100% న్యాచురల్ ప్రోడక్ట్. ఇంకా కుకింగ్కి, డైటరీకి, స్కిన్, హెయిర్కి కూడా చాలా మంచిది అనమాట. ఈ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది, అస్సలు స్మెల్ రాదు. అన్రిఫైన్డ్ అనమాట, రిఫైన్డ్ చెయ్యనిది. అలాగే వంటల్లోకి, డైట్కి, స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. ఈ ఆయిల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చూడండి. ఇప్పుడు కావాల్సిన మసాలాలు ఏంటో చూద్దామండి. 6 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల సోంపు, 2 బిర్యానీ ఆకులు, 5 లవంగాలు, 10 యాలక్కాయలు, 1 నల్ల యాలక్కాయ, 2 అంగుళాల దాల్చిన చెక్క. నల్ల యాలక్కాయలు, పచ్చి యాలక్కాయలు దంచుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీల్చుకొని వేసుకోవాలి. వీటితో పాటుగా 20 జీడిపప్పులు, 1 ఉల్లిపాయ, అలాగే గుప్పెడు పుదీనా. ఇక్కడ నేను రైస్ కుక్కర్ని, చిన్నగా ఉన్న రైస్ కుక్కర్ మా చిన్న ఫ్యామిలీ కోసం తెప్పించుకున్నాను అనమాట. ఇది వచ్చేసి అగారో కంపెనీ వాళ్ళదండి. 1 లీటర్ కెపాసిటీ. చాలా క్యూట్గా, ముద్దుగా ఉంది చూడండి. చాలా బాగుంటుంది. మంచి కలర్ కదా, వైట్ కలర్. ఇది 1 లీటర్ది అనమాట. బ్యాచిలర్స్కి, చిన్న ఫ్యామిలీస్కి చక్కగా సరిపోతుంది. ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నానండి. చూడండి ఎలా ఉందో. ఇది మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి ఎంత క్యూట్గా ఉందో. చిన్న బుజ్జి ఈ రైస్ కుక్కర్ మా చిన్న ఫ్యామిలీకి చక్కగా సరిపోతుంది. బ్యాచిలర్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇందులో ఏమేమి ఇచ్చారంటే ఒక కుకింగ్ బౌల్, ఒక స్టీమింగ్ బౌల్ ఇచ్చారనమాట. దాంతోపాటుగా ఒక స్పాచులా, అలాగే మెజరింగ్ కప్ ఇచ్చారు. మనం అక్కడ ఇచ్చిన వైర్ని పెట్టేసి రైస్ కుక్కర్ ఆన్ చేసేయచ్చు అనమాట. రైస్ కుక్కర్ కొంచెం వేడైన తర్వాత అందులో ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ వేస్తున్నాను. నేను కోకోనట్ ఆయిల్తో వండుతున్నాను అనమాట. 3 టేబుల్ స్పూన్ల కోకోనట్ ఆయిల్ వేసి కొంచెం వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా వేడైతే మీకు అస్సలు కోకోనట్ స్మెల్ రాదనమాట ఈ ఆయిల్. అది వేడైన తర్వాత మనం ముందుగా చూపించిన మసాలా దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్ వెంటనే ఆఫ్ అయిపోకుండా ఉండటానికి ఒక చిన్న పేపర్ని కుకింగ్ బటన్ దగ్గర పెట్టుకుంటే అది మనం వేయించుకునే వరకు అలాగే ఉంటుందన్నమాట. దినుసులు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. కుకింగ్ బటన్లో ఉంది కాబట్టి ఈ బౌల్ని కొంచెం పట్టుకొని మూత పెట్టేసి మనం వేయించుకుంటూ ఉంటే బాగుంటుంది అనమాట. కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి. అవి చక్కగా వేగిన తర్వాత అందులో జీడిపప్పులు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్, గుప్పెడు పుదీనా ఆకులు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇది చిన్న బౌల్ కాబట్టి మూత పెట్టేస్తే ఆ వెయిట్కి చక్కగా వేగుతుందనమాట. చూసారు కదా, కొంచెం కలర్ మారిన తర్వాత 2 టీ స్పూన్ల సాల్ట్, 2 టీ స్పూన్ల పంచదార వేయాలి. ఈ పంచదార వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. మంచి స్వీట్నెస్ తగలాలన్నమాట ఈ కొబ్బరి పులావ్కి. చూసారు కదా, ఇలా చక్కగా వేగుతాయి అనమాట. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మెజరింగ్ కప్పుతో నేను కొలుస్తున్నాను. ఆ మెజరింగ్ కప్పుతో కొలిస్తే 3 కప్పులు బియ్యం వచ్చినాయండి. దానికి నేను 3 కప్పులకి డబుల్ వేసుకుంటాం కదా, కానీ ఇక్కడ బాస్మతి బియ్యం కాబట్టి 5 కప్పుల వాటర్ పోయాలి. వాటర్ బదులుగా 5 కప్పుల కొబ్బరి పాలు పోస్తున్నాను. మీరు కావాలనుకుంటే సగం పాలు, సగం నీళ్లు కూడా పోసుకోవచ్చు. ఎప్పుడు వాటర్ పోసినప్పుడు అక్కడ లెవెల్ చెక్ చేసుకోవాలన్నమాట. దానికి మించి ఎప్పుడు పోయకూడదు. అక్కడ లెవెల్ ఇచ్చారు కదా లోపల, అది చెక్ చేసుకుని అంతవరకు మాత్రమే మనం కుకింగ్ చేసుకోవాలి. 3 కప్స్ రైస్ చక్కగా ఉడుకుతుంది ఈ రైస్ కుక్కర్లో. ఒకసారి బాగా కలిపేసి అందులో కొంచెం పుదీనా ఆకులు వేసి మనం ఇందాక పెట్టిన పేపర్ తీసేసి కుకింగ్ మోడ్లో ఉడికించుకోవాలి. అంతేనండి, అది చక్కగా ఉడికిపోతుంది. 10-15 నిమిషాల్లో ఉడికిపోయి ఆటోమేటిక్గా వామ్ బటన్లోకి వెళ్ళిపోతుంది. చూసారు కదా, 15 నిమిషాలు అయిన తర్వాత పైన పుదీనాతో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన కొబ్బరి పాల పులావ్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను చికెన్ కూరతో ఈ పులావ్ని సర్వ్ చేస్తున్నాను. చాలా ఈజీగా ఎవరైనా తయారు చేయొచ్చు అనమాట. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.